దేవుని స్తోత్రములు. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని బట్టి మరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యం నుంచి మరి దినమందు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో, నీవు జలములలో బడి పోవున్నప్పుడు నేను నీకు తోడే ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్నిల మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మరి యెహోవాకు నేను నీకు దేవుడినకు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినై నేను నిన్ను రక్షించువాను, నీ ప్రాణ రక్షణ ప్రేమగా ఐగుప్తి ఇచ్చి ఉన్నాను అన్న మాట ఇక్కడ దేవునికి వాక్యంలో సెలవిస్తూ ఉంది. మరి వాతావరణం గత దినం నుంచి కూడా మరి పరిస్థితులు బాగోలేదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానం అనేది ప్రతినిత్యము మరి దేవుని యొక్క వాక్యంలో నడిపించబడాలి. కాబట్టి ప్రియులారా, మరి ఈ పరిస్థితుల్లో మనం జలములలో బడి దాటినప్పుడు కూడా నీకు తోడే ఉండును, నదులు బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పటికీ నీ కాల్చబడజాలవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రత్యేకంగా ఆయన యొక్క తోడు మనకి ఎంతగానో ఉంది, ఆయన కృప. మరి దేవుని యొక్క నామం బట్టి అలాగని చెప్పి దేవుడు మనల్ని బలహీనమైన పరిస్థితుల్లో నిలబడి దేవుని వాక్యం చెప్పమని కానీ, ప్రార్థించమని కానీ, వాటిని ప్రయాణం చేయమని దేవుడు చెప్పలేదు. దేవుడు జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అంటే దేవుడు మనకి తోడే ఉన్నా దేవుడు మనకి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానానుసారంగా నడుచుకోవాలని చెప్తున్నాడు. మరి ఈ ప్రయాణంలో ఈ వర్షాకాలం లేకపోతే భయంకరమైన రోడ్లు అక్కడక్కడ మునిగిపోతా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా జాగ్రత్త కలిగి మరి నీ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు నిన్ను భద్రపరిచి మరి నీకు తోడే ఉన్నాడు. అవి ఏమి కూడా నిన్ను కాల్చజాలవు, అవి పొరలినప్పటికీ కూడా నీ మీదకి ఎటువంటి ప్రమాదం రాకున్నట్లుగా దేవుడు భద్రపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగని చెప్పి దేవుడు వాటిలో ఉండి నేను చేయమని చెప్పట్లేదు, కానీ అవి రాకున్నట్లుగా వాటి యొక్క జోలికి నువ్వు వెళ్ళకుండా నీ జ్ఞానాన్ని చొప్పున నువ్వు జాగ్రత్త పడాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరి మన మనసును దేవుని మీద ప్రతిష్ఠించి అటువంటి శ్రమలు, అటువంటి శోధనలు మన మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు మనం తప్పిస్తాడు, మనం రక్షిస్తాడు. ఒక ప్రశస్తమైన వాతావరణంలో మనం ఉన్నప్పుడు మరి ఎంతగానో మనకి ఆహ్లాదకరాన్ని కలిగిస్తూ ఉంది. అలాగే వర్షం పడుతున్నప్పుడు కూడా మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఒక మంచి సీనరీస్ దగ్గర ఉన్నప్పుడు మనకు ఆహ్లాదకరం కలిగిస్తూ ఉంది. కానీ మన ప్రాణాన్ని దేవుని దగ్గర శాంతిస్తూ ఉంది. మరి నువ్వు అగ్నిలో నడిచినప్పటికీ కూడా అవి నేను కాల్చజాలవు, నదులలో నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలవు అని చెప్తున్నాడు. అలాగే నీవు జలముల బలి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడే ఉందని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంతగా తోడే ఉన్నాడో అదే రీతిగా మనకు తోడే ఉన్నాడు. ఆయన ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అలాగే యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు. వారి మీద మరి దాటిపోకున్నట్లుగా యెహోవా మందసం వారి ముందుగా వెళ్ళింది. మరి అదే రీతిగా మరి దినమందు నీ ముందు ఉంచబడిన అనేకమైన సమస్యలు, బలహీనతలు వాటిని ఎదుర్కోవడానికి ఆత్మశక్తితో, ధైర్యంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో, మరి ప్రతి విషయంలో కూడా మూఢనమ్మకాలు, మూఢాచారాలతో కాకుండా నీవు నీ స్వహస్తతో దేవుడిచ్చిన దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జాగ్రత్త కలిగి నీ ప్రయాణంలో రాకపోకలన్నిటి కూడా దేవునితో సదాకాలం నీకు తోడే ఉండి నడిపించినట్లుగా నువ్వు సరైన మార్గంలో జ్ఞానోభ్యాసంతో నడవాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుడి వాక్యంను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.